మహిళల మీద ఏదైతే దాష్టికానికి సంబంధించి రోజు మాన్కోటలో ఏర్పాటు చేసినటువంటి మహాధర్నాకు భారీ ఎత్తున మహిళలు కూడా తరలి వచ్చారు. వాళ్ళని అడిగి ఒకసారి అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ లోకలే. లోకల్ అమ్మ, ఏ పేరు? సుప్రియ. ఎట్లా ఉందమ్మా మరి గవర్నమెంట్ పనితీరు? గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది అని చేసిండ్రు. ఇప్పుడైతే అనవసరమైన పథకాలు తప్ప అవసరమైన పథకాలు అయితే ఏం అమలు చేస్తలేరు. ఏం చేస్తలేరు. లగచర్ల దగ్గర మొన్న ఏది లంబాడి వాళ్ళకి సంబంధించిన భూములు గుంజుకొని ఆ రైతులను తీసుకుపోయి అరెస్ట్ చేసిర్రు. వాళ్ళని ఎట్లా చూడాలమ్మా మరి? దానికి సంబంధించిన కరెక్ట్ చేసినట్టేనా గవర్నమెంట్? ఇక అది వాళ్ళకే తెలవాలి. మమ్మల్ని అడిగితే ఏం అడిగినా అడగడం వరకే కానీ చేసేదైతే మేము కాదు కదా, గవర్నమెంటే కదా. ఇక అందరు తెలిసిన వల్ల చేసి వాళ్ళకి ఏదైంది అనేది నిర్ణయం తీసుకోవాలి. మాకు అసలు ఏ గ్యారంటీ అందలేదు, ఏ గ్యారంటీ అందలేదు. ఆ బస్సు ఎవరికి కావాలి? ఆ బస్సు అనవసరమైన బస్సు ఎవరికి కావాలి? అందరు పోతారు వస్తారు, అది ఎప్పటికైనా జరిగేదే. ఎవరికి ఇల్లు లేవు, ఏం లేవు, అలాంటివి ఏమైనా చెయ్యొచ్చు కదా. ఏమీ రాలేదు మాకు అసలు. ఇయ్యలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఏదైనా ఉన్న వాళ్ళకి అందుతాను, లేని వాళ్ళకి ఏది లేదు. అన్ని ఉన్న వాళ్ళకి అన్ని అందుతాను, ఏది లేని వాళ్ళకి ఏది లేదు. పెరగలే, అయ్యే అడగాలి, ధర్నా చేయాలి. అందుకే ఈ ధర్నా పెట్టింది. కాంగ్రెస్ పరిపాలన ఏమీ బాగాలేదు, అస్సలు బాలే. మళ్ళా కేటీఆర్ రావాలి. ఇప్పుడు ఓట్లు పెట్టినా మాకు నష్టమే లేదు. మీ గవర్నమెంట్ అందజేస్తే మేము పెడతాం, వేస్తాం, ఓట్లా వేస్తాం. ఏం మంచిగా చేయట్లే. ఏమేమంటే 2500 అన్నాడు ఆడవాళ్లకు, అవి రావాలి. బస్సు ఫ్రీ అన్నాడు కదా, ఒకటి ఊక ప్రయాణమే చేస్తారా? దేనికి? అన్నమొద్దా ఏమొద్దా? సన్న బియ్యం అన్నారు, అవి అందలేదు. గ్యాస్ 500 గ్యాస్ అన్నారు, సరే అది అమలు అయింది కొంచెం కొంచెం, ఇప్పుడిప్పుడే. రైతుల పరిస్థితి అయితే ఇక రైతులకు కూడా ఏం లేదు. ఏమి ఇస్తుండు వాళ్ళకు మాత్రం? వాళ్ళకు కూడా ఏమి ఇస్తుండు? ఏం లేదుగా, ఏం లేదు. రైతులు కూడా ఆ మాత్రమే. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాలలో అందరు బురద పూసుకుంటారు, ఆయన మాత్రం గడ్డెక్కుతాడు. ఇప్పుడు డెవలప్ ఉన్నది దిగిపోయింది. సబ్బులకు రేట్ ఎక్కింది. నూనె ప్యాకెట్ 150 రూపాయలు. మా కూలేమో 300, 200. మరి పొద్దాక తొడవలు చేస్తే 150. మరి 150 ప్యాకెట్ తీస్తే మరి జనమంతా ఏం తినాలి? సబ్బులకు రేటు పెరిగింది, అన్నిటి రేటు దించాలి ఆయన కావాలంటే. మరి ఏం డిమాండ్ ఏం ఇస్తలేడు కదా మాకు, ఏమి ఇస్తలేదు. వినోద మౌబాదే. ఏం చేసారు సార్? ఏం చేయలే కదా. మహిళలకు ఏమి చేసింది ఏం లేదు. ఉచిత కరెంట్ అన్నాడు, ఉచిత కరెంట్ కొంతమందికి వస్తుంది, కొంతమందికి 200 యూనిట్లు అన్నాడు. 200 యూనిట్లు అయితే మళ్ళీ ఏదో మొత్తం కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తారు సార్? ఏం చేయట్లేదు. మహిళలకు ఉచిత ఏది కళ్యాణ లక్ష్మి అన్నాడు, కళ్యాణ లక్ష్మి అందట్లేదు. ఉచిత ఏది లేదు. లేదు సార్, రాలేదు సార్. మాకు స్వచ్ఛందంగా వచ్చిన, మాకు ఎవరు డబ్బులు లేదు సార్. మాకు ఎటువంటి కేటీఆర్ రావాలి సార్, కేటీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి అసలు వద్దు, రేవంత్ రెడ్డి పాలనే వద్దు సార్. మాకు వద్దు సార్. కాకపోతే కేటీఆర్ నిలబెట్టి ఇప్పటికంటే ఇప్పుడు మేము గెలిపించుకుంటాం కానీ కేటీఆర్ తోటి కేటీఆర్ మీరే కావాలి సార్ అంటాం. కేటీఆర్ ప్రభుత్వం కావాలి మాకు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వద్దు సార్ మాట్లాడతాం సార్. ఏమీ నచ్చలేదు సార్, మాకు ఏమీ నచ్చలేదు. మహిళలకి మాకు ఏమీ నచ్చలేదు సార్. అన్ని ఏమైనా చేస్తా అమలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలలో ఏమి ఇచ్చిండు సార్? ఉచిత బస్సు ఇచ్చిండు. ఎందుకు సార్? అది చెందుకే సార్. మేము ఎప్పుడు పొద్దులైతే పని పోయేటోళ్ళం, మేమన్నా బస్సు ఎక్కిపోయేటోళ్ళం ఏమన్నా లేదు సార్. మాకు ఎందుకు సార్? అది మహిళలకు ఇంతమంది ఖాళీగా ఉంటున్నాం సార్. మాకు మహిళలకు ఏ పనులు ఏమీ లేవు సార్. ఏదైనా పోతున్నా కూలి పని వాళ్ళు ఎత్తులేదు సార్. మాకేముంది? ఏది స్టీల్ ప్లాంట్ పడితే పని ఉంటుంది అని అన్నాడు, అది లేదు ఇది లేదు సార్. ఏముంది?